భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో 116 మున్సిపాలిటీస్కు 6 మున్సిపల్ కార్పొరేషన్స్కు 2996 వార్డ్ అండ్ డివిజన్స్కు అన్నిట్లో 100% ఫస్ట్ టైం వీఆర్ కాంటెస్టింగ్. అన్నిట్లో కూడా నామినేషన్స్, అన్నిట్లో కూడా మేము నామినేషన్స్ చేసినాము. బీఫామ్స్ కూడా ఇవాళ అందరికీ పంపిస్తూ ఉన్నాం. ఇది మొట్టమొదటిసారిగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రజలు మా మీద చూపినటువంటి ఒక విశ్వాసాన్ని, ప్రేమని గత అనేక ఎన్నికల్లో, అది ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మన సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నిటికీ పోటీ చేసిన 100% వార్డ్స్లలో భారతీయ జనతా పార్టీ బ్యాలెట్ పేపర్లో మా సింబల్ ఉంటుందని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులు, నిన్న మొన్న మీకు చెప్తా ఉన్నాం, నేను జగిత్యాలలో కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. దాదాపు అక్కడ ఉన్న చాలామంది పెద్దలు భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. ఒక 5000 మందితోని పెద్ద బహిరంగ సభ కూడా అక్కడ అయింది. మీడియా కూడా దానికి సాక్ష్యం. ఎక్కడ పోయినా ప్రజలు భారతీయ జనతా పార్టీకు పట్టం కడుతూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ చేరుతూ ఉన్నారు. చేరికలు చాలా జరుగుతూ ఉన్నాయి. యువకులు, మహిళలు చాలామంది వస్తూ ఉన్నారు. నిన్న మొన్న కూడా నేను చెప్పాను, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఒకటే పడవలో ప్రయాణిస్తున్నారు, ఒకటే దారిలో వాళ్ళు పోతూ ఉన్నారు. గతంలో వాళ్ళు చేసినటువంటి స్కామ్స్ని వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక విషయాన్ని నేను తెలంగాణ ప్రజల ముందు మీ ద్వారా పెట్టదలుచుకున్నాను. మన మున్సిపాలిటీస్లో, మన నగరాల్లో ఒక స్కీమ్ పెట్టింది ఆ మధ్య బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా. అది లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్, LRS. ఆ రోజు ప్రతి ఒక్కరి దగ్గర చిన్న ప్లాట్కి అయితే 1000 రూపాయలు, పెద్ద ప్లాట్కి అయితే 10,000 రూపాయలు. ఆ ఒక స్కీమ్లో 100 to 150 యార్డ్స్లో ఈ రెగ్యులరేషన్ చేస్తా అని చెప్పి ఆ రోజు మీరు చేసినటువంటి ఒక లెక్క ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎన్ని అప్లికేషన్స్ అంటే దాదాపు 25.67 lakhs అప్లికేషన్స్ వచ్చినాయి. దాని ద్వారా ఆ రోజు ప్రభుత్వానికి మొత్తం వచ్చినటువంటి ఆదాయం వాళ్ళ కలెక్షన్ చేసినటువంటిది అక్టోబర్ 31, 2002 వరకు 25.24 లక్షల ఈ యొక్క దీంట్లో 250 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర జమ అయింది. చాలామంది కట్టారు ఆశలతో, బీదవాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఇది ఓన్లీ 10%. ఇవన్నీ కూడా కట్టినటువంటి ఒక దీంట్లో 250 కోట్లు వచ్చింది. ప్రభుత్వం దాన్ని ఏంటంటే దీనికి ఏదో లీగల్ చిక్కులు ఉన్నాయి, న్యాయపరమైనటువంటి కష్టాలు ఉన్నాయి, దీంట్లో చిక్కులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆపేశారు. మరి పేద ప్రజలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లేఅవుట్ రెగ్యులేషన్ కోసం 1000 రూపాయల నుంచి 10,000 కట్టినటువంటి ఒక వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఈరోజు? ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు? మరి కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏమన్నారు, వాళ్ళు దీన్ని సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 25 నుంచి 25 వరకు 20,493 అప్లికేషన్స్ వాళ్ళు ఫీజు పే చేశారు. అందులో ఈ యొక్క 3 లక్షల ఈ యొక్క ఏదైతే మే వరకు పే చేశారో వీళ్ళు 20% మాత్రమే ఈ యొక్క ప్రొసీడింగ్స్ని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఆ 20%, ఆ 20% కూడా ఆ ప్రొసీడింగ్స్ ఇంకా దానికి అమలు కూడా పరచట్లేదు. 11 నెలలు అయిపోయింది ఈ రిసీవ్ చేసిన రెగ్యులేషన్ ఆర్డర్స్. ఆ 11 నెలలు అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆ ఒక ల్యాండ్ రెగ్యులరేషన్ కాలేదు. మొత్తం ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ 15 రోజుల్లోనే ప్రొసీడింగ్స్ ఇచ్చినట్టు 15 రోజులు రెగ్యులరైజ్ కావాలి. 10% గత ప్రభుత్వంలో, 20% ఈ ప్రభుత్వంలో డబ్బులు కట్టించుకున్న తర్వాత కూడా లక్షలాది మంది ఎందుకు ఎదురు చేయాలి, ఎందుకు ఎదురు చూడాలి? ఏం చేస్తుంది ఈ ప్రభుత్వాలు రెండు కూడా? మీరు తీసుకున్నటువంటి 1000, 10,000 ఒక కామన్ మ్యాన్
ఈరోజు టాటాలు బిర్లాలు మీకు మీ యొక్క కాంట్రాక్ట్ చేసే కాంట్రాక్టర్ దగ్గర కాదు, మామూలుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి టీచర్లు ఎంప్లాయీస్ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఇవి. అంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? యు ఆర్ యూజింగ్ దిస్ స్కీమ్ ఫర్ విక్టిమైజింగ్ ది పూర్. మీరు ఒక ఆయుధంగానే వాడుతున్నారు పేదవాళ్ళ మీద. కాబట్టి ఈ యొక్క బీఆర్ఎస్ చూసిన లూటింగ్ని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తున్నది ఈ ఎల్ఆర్ఎస్ పేరు మీద. ఎందుకు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ ఇంకా డిస్పోజ్ చేయట్లేదు? ఇంకా 20 లక్షలపై చిలుకు ఈరోజు అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. హెచ్ఎండిఏలో కూడా 3.6 lakhs అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి. దాంట్లో కేవలం 8,000 మందే మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? నేను ఒకటే లెక్క చెప్తా ఉన్నాను మీకు. వరంగల్ నుంచి హెచ్ఎండి ఈ వరంగల్ నుంచి 72,196 అప్లికేషన్స్ వస్తే కేవలం 8,000 దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ప్రొసీడింగ్స్ మాత్రమే, అది అమలు పరచలే. తుర్కెంజాన్లో 40,881 వస్తే 3,000 మాత్రమే దాంట్లో ప్రొసీడింగ్స్ ఇచ్చారు. పెద్దంబర్పేటలో 34,776 అప్లికేషన్స్ వస్తే 2,000 మందికి మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఖమ్మంలో 29,321 వస్తే మీరు కేవలం 2,800 మాత్రమే ప్రొసీడింగ్స్ ఇచ్చి, సూర్యాపేటలో 31,940 అప్లికేషన్స్ వచ్చి 3,925 మంది మాత్రమే మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇది ఎక్కడ మీరు ఫెయిల్ అవుతున్నారు? మీ పరిపాలన ఫెయిల్ అవుతా ఉంది. ఇవన్నీ మున్సిపాలిటీ సంబంధించినవి కదా. మున్సిపాలిటీస్లో మీరు ఇవన్నీ కూడా ఈ ఎల్ఆర్ఎస్ అంతా కూడా అర్బన్ ఏరియాలో చేసినటువంటిగా ఏమైతా ఉన్నది నేను అడుగుతా ఉన్నాను ఈరోజు.